యాజ్ ఎ మదర్ అమూల్య, మీ వైఫ్ ఫేస్ చేసిన స్ట్రగుల్స్, ఛాలెంజెస్ ఏంటి? అంటే డెఫినెట్లీ మదర్ కి ఇంకా ఎక్కువ కనెక్టెడ్ ఉంటుంది. సో మదర్ కి ఆ ఫీలింగ్ కానీ అది కానీ ఇంకెక్కువ ఉంటుంది. ఇప్పుడు మా కేసులో కూడా మా వైఫ్ కి చాలా సార్లు అంటే డిప్రెషన్స్ కానీ, మెల్ట్ డౌన్స్ కానీ, బ్రేక్ డౌన్స్ కానీ ఇలాంటి బోర్లు అయ్యాయి. ఎన్నోసార్లు ఇదైపోవడం చాలా సార్లు అయింది. ఇంకా ఆల్సో దే ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్ దెన్ ఫాదర్స్. అంటే ఇప్పుడు మన ఫాదర్ మనం ఏం చేస్తే అలాంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. మదర్స్ ఏంటంటే ఇంకా నేను వాడితోనే ఉన్నాను కదా, సో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాడు ఏది తిన్నాడు తీసుకుని ఇంకా ఎక్కువ ఎమోషనల్ ట్రామా అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో యా అది వాళ్ళకి ఉంటుంది. మదర్స్ ఐ థింక్ ఎ బిగ్ సెల్యూట్ టు ఆల్ దోస్ మదర్స్. దే నీడ్ బిగ్ సపోర్ట్, ఎస్పెషల్లీ లైక్ ఫాదర్, లైక్ ఫ్యామిలీ ఫ్రమ్ అందరి దగ్గర నుంచి బిగ్ సపోర్ట్ ఉండాలి. అనాజీ, పేరెంట్స్, కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఒక చైల్డ్ ఏమో ఆటిస్టిక్ చైల్డ్ ఉంటాడు, ఒక చైల్డ్ ఏమో నార్మల్ ఉంటాడు. సో ఆ సిబ్లింగ్స్ మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఫేసే ఛాలెంజెస్ ఏంటి, అండ్ వాళ్ళ బాండింగ్ ఎలా ఉండాలి? అంటే ఇది 2 డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. ఆటిస్టిక్ చైల్డ్ కి ఎల్డర్ సిబ్లింగ్ ఉంటే ఎలా, యంగర్ ఉంటే ఎట్లా, డిఫరెంట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ యంగర్ చెప్తాను. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే ఇప్పుడు ఆటిస్టిక్ ఉన్నాడు, వాడికి యంగర్ పుట్టాడు అంటే ఒక 3 years 4 years పుట్టాడు. పుట్టినప్పుడు అది అడ్వాంటేజ్ అవుతుంది. నేను చూసాను కొంచెం మంది కేసెస్ ఏంటంటే వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు. సో ఇట్ ఇస్ ఆల్వేస్ ఏ అడ్వాంటేజ్ ఉంటుంది యంగర్ చూసి. అరే వీళ్ళు ఎందుకంటే వీళ్ళది డెవలప్మెంట్ ఫాస్ట్ ఉంటుంది. సో వీళ్ళు చూసి వీళ్ళు ఎగురుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు చేస్తున్నారు చూసి వాళ్ళు నేర్చుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఈ సినారియోలో పేరెంట్స్ కి వీ హ్యావ్ టు గివ్ హెడ్స్ ఆఫ్. ఎందుకంటే పేరెంట్స్ కి చాలా ఒక గట్స్ ఉండాలి. ఒక ఆటిజం కిడ్స్ అయ్యాక ఇంకొకరిని నార్మల్ ఉంటాడు, వీడలా కాదు అని రైస్ చేయడం, వాళ్ళతో పాటు వీళ్ళు ఛాలెంజ్ చేయడం అనేది గ్రేట్. బట్ అది డెఫినెట్లీ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అంటే వాట్ ఎవర్ ఐ హావ్ సీన్, ఐ నో 3-4 people యంగర్ కిడ్స్ వాళ్ళు ఇంప్రూవ్. ఇప్పుడు ఎల్డర్ కిడ్ మా కేసు అంటే మా పాపకి మా బాబుకి అరౌండ్ 5 years డిఫరెన్స్. సో ఈ కేసు సినారియోలో ఏమవుతుందంటే ఎల్డర్లీ వాళ్ళకి తెలుసు కాబట్టి యాజ్ ఎ పేరెంట్స్ మేము కష్టపడుతున్నాము, ఆ కిడ్ తో మాకు ఛాలెంజెస్ వచ్చాయని. సో వీళ్ళు యాజ్ ఏ హెల్ప్ చేస్తారు. కాకపోతే చిన్న కిడ్ వాళ్ళని చూసి నేర్చుకోవడం అంటే ఎక్కువ ఉండదు, బట్ వాళ్ళ నుంచి సపోర్ట్ ఉంటుంది. అఫ్ కోర్స్ వాళ్ళు దే విల్ బికమ్ మోర్ మెచ్యూర్డ్. మా పాప కేసులో షీ బికమ్ ఆమె ఏజ్ కన్నా షీ ఇస్ మచ్ మెచ్యూర్డ్ దెన్ ఏజ్, బికాస్ షీ హస్ సీన్ ద హార్డ్షిప్స్ మన దగ్గర నుంచి చూసి, డిఫికల్టీస్ చూసి వాళ్ళు ఇంకా బెటర్, నార్మల్ కిడ్ కన్నా ఇంకొంచెం బెటర్ గా కంపోజ్డ్ గా ఉంటారు. సో డిపెండెంట్, తొందరగా ఇండిపెండెంట్ అయిపోతారు. బట్ ఎనీవేస్ ఇట్ ఇస్ అడ్వాంటేజ్ సిబ్లింగ్ ఉండడం. ఎందుకంటే ఫ్యూచర్ లో మనం ఉండము పేరెంట్స్, వాళ్ళిద్దరు ఉండాలి, వాళ్ళిద్దరు బాండింగ్ ఉండాలి, అండ్ వాళ్ళు కూడా ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు ఫ్యూచర్ లో కూడా. వాళ్ళకి లైఫ్ పార్ట్నర్స్ వచ్చినా కూడా దే హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్, అలా ఉంటాయి. సో నాకేమనిపిస్తుంది అంటే దేర్ మైండ్ బికమ్స్ వెరీ స్ట్రాంగ్, దే బికమ్ మోర్ మెచ్యూర్, ఫాస్టర్ దెన్ అదర్ చిల్డ్రన్. సో దట్ ఈస్ వన్ బిగ్ అడ్వాంటేజ్.